మల్లా రాజిరెడ్డి ఆలియా సంగ్రామ్ 46 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందినవారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు వెంకటరెడ్డి రాజమ్మ. రాజిరెడ్డి 1975లో రత్తమ్మ ఆలియాస్ నిర్మలను వివాహం చేసుకున్నారు. ఆమె ఒక కుమార్తె స్నేహలతకు జన్మనిచ్చిన అనంతరం 1982లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారిలో చేరారు. 1998లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా చందనార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నిర్మల చనిపోయారు. ఒక్కొక్కరి వాద ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంది. ఎవ్వరు సుఖంగా లేదు పెళ్లి చేసుకొని పాపం. 2001లో నేషనల్ పార్క్ దళంలో పార్టీ సభ్యురాలు మజ్లీ బిచ్చి ఆలియాస్ సుగ్నా ఆలియాస్ సంగీతను వివాహం చేసుకున్నారు. 1971లో రాజిరెడ్డి ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్ఈలో చేరారు. మంతని పట్టణంలో జరిగిన జేఎన్ఎం ర్యాలీలో దివంగత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్ జీతో కలిసి పాల్గొని మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాల పట్ల మల్లోజుల కోటేశ్వరరావు అంటే ఇప్పుడు మల్లోజుల వాళ్ళిద్దరు బ్రదర్స్. ఇప్పుడు ఇది మంతని, మల్లోజుల కోటేశ్వరరావుది పెద్దపల్లి టు మంతనికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడంతా. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు జిల్లాలు విభజించిండ్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా. వీళ్ళంతా ఇక ఒకటే దగ్గర చదువుకున్న దగ్గర ఉంటారు కాబట్టి ఆకర్షితులైన ఎక్కువగా సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యాడు. 1976లో కోరుట్ల జగిత్యాల ప్రాంతంలోని కేసుల్లో అరెస్టు చేయగా సెప్టెంబర్ 1977లో విడుదలయ్యారు. 1978 నుంచి 1980 వరకు గోదావరికని ప్రాంతంలోని బొగ్గు గనుల ప్రాంతాల్లో ఆర్గనైజర్గా పనిచేశారు. ఎందుకంటే మంతని బిడ్డ కాబట్టి పక్కనే గోదావరికని ఉంటుంది. దాదాపు 20-25 కిలోమీటర్లు మంతని టు గోదావరికని ఆ పక్కన వర్క్ చేసింది. 1988 ఆగస్టులో ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి పారిపోయి తిరిగి అజ్ఞాత జీవితం ప్రారంభించారు. గంధం రామస్వామి ఆలియా సాగర్ నాయకత్వంలోని మంగి సాయుధ దళంలో చేరారు. 1980లో మంతని ప్రాంతంలో జరిగిన సమావేశంలో ప్రత్యామ్నాయ జిల్లా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. అదే ఏడాది ఛత్తీస్గఢ్ భూపాలపట్నం ఏరియా కమిటీలో పనిచేశారు. 1971లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి ఇచ్చి గచ్చిరౌలి ప్రాంతానికి బదిలీ చేశారు. 1985లో గచ్చిరౌలి ప్రాంత డివిజన్ కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 1987లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి ఇచ్చి ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యతలు చేపట్టారు. 1995లో కేంద్ర కమిటీ సమావేశంలో మహారాష్ట్ర కమిటీ బాధ్యతలు చేపట్టారు. 2001లో 9వ మహాసభలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సౌత్ వెస్ట్ రీజియన్ బ్యూరోకు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. 2007లో యూనిటీ కాంగ్రెస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2007లో కేరళ సంస్థాగత కార్యక్రమాలకు హాజరైన సమయంలో అరెస్ట్ అయ్యారు. 2009లో జైలు నుంచి విడుదలై మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2010 నుంచి 2016 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనర్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2017లో మొడెం బాలకృష్ణ ఆలియాస్ మనోజ్ ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులు కాగా ఒడిశా రాష్ట్ర కమిటీ బాధ్యతలు చేపట్టారు. 2022లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి బదిలీ అయి ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు కొనసాగుతూనే లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇది మల్లా రాజిరెడ్డికి సంబంధించిన ఒక గ్రేట్ స్టోరీ అని చెప్పుకో. ఎవరు కూడా అంటే 10th ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఈ ముగ్గురు మావోయిస్టులు బడే చొక్కారావు కావచ్చు, తిప్పిరి తిరుపతి కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు, 10th ఇంటర్ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్కు ఆకర్షితులై మార్క్సిస్ట్ విధానాలతో ఎర్ర జెండా విధానాలకి ఆకర్షితులై ఆ స్టూడెంట్ వింగ్లో చేనై అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత అనేక సార్లు దొరికినా జైలు జీవితం గడిపినా మళ్ళీ జనజీవన సవంతిలోకి రాకుండా మళ్ళీ అజ్ఞాత బాటే పట్టిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మాత్రం టాప్ మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్కి చెందిన నూనె నరసింహారెడ్డితో సహా 4 టాప్ మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితులు నిన్న ఉన్నాయి. ఇది ఓవరాల్గా